ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక చిన్న విషయం షేర్ చేసుకుందామని. విషయం చిన్నదే కానీ మ్యాటర్ పెద్దదండి. ఏ చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా ఎవరికైనా కానీ కంపల్సరీ అది పెద్దది అన్నట్టు సీరియస్గా తీసుకోవాలండి. లేదంటే చిన్నదే పెద్దది అయిపోవచ్చు. పాపం చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక అతనికైతే, థైరాయిడ్ ప్రాబ్లం అండి. చిన్నదే కదా అది. ఆ థైరాయిడ్ ప్రాబ్లం చిన్నదానికి ఆపరేషన్ చేయించుకుందామని చెప్పేసి ఆయన చేయించుకుంటే అది ఫెయిల్ అయ్యి ఆయన అయితే చనిపోయారండి. డాక్టర్లు తప్పండి అది. అది ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు, చేసిన డాక్టర్లదే తప్పండి. అది వాళ్ళకి తెలియక చేసిన తప్పంట అది. ఇంకా అదే ఫౌజీ హాస్పిటల్ అండి, మాది మిలిటరీ హాస్పిటల్. మా బ్రదర్తో యూనిట్లో చేసే ఆయన అనమాట. మా బ్రదర్ ఆర్మీ. ఇంకొచ్చి ఇంక మేము ఆర్మీయే కాబట్టి కనెక్ట్ అయిపోతామండి ఇలాంటి వాటికి. బాధ అనిపిస్తుంది బాగాన. విషయం ఏంటంటే చిన్న ఇష్యూ అని చెప్పేసి ఎప్పుడు ఎవ్వరూ తీసుకోకూడదండి. అది సీరియస్గా తీసుకుంటే ఏమవుదండి. ఆయన చనిపోయారు. అప్పుడు ఫ్యామిలీ అందరూ చాలా మేమే కనెక్ట్ అయ్యి బాధపడుతున్నాం కదా. కొంతమంది ఉంటారు ఏంటంటే డబ్బు ఇంపార్టెంట్ అనుకుంటారు. ఆయన చనిపోయిన తర్వాత వచ్చి డబ్బు కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గొడవలు పడుతున్నారు. ఆ విషయం తెలిసి నేను ఈ మ్యాటర్ షేర్ చేసుకుంటున్నానండి. చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఇలా ఉండకూడదు అనుకున్నా పర్వాలేదు, ఉండేవాళ్ళు మనం మార్చలేమండి ఎప్పుడు కూడా. ఎవరి ప్రవర్తనని మనం సొంతంగా మార్చలేం. కాకపోతే ఆలోచన అన్న వస్తుంది కదా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి. మనసు ఉన్న తర్వాత అండి మనసుకి ఇచ్చేలు డబ్బుకి ఇవ్వకూడదండి. ఎప్పుడు మనసుని ఈక్వల్గా డబ్బుని ఈక్వల్గా తీసుకోకూడదు ఎప్పుడు కూడానండి. డబ్బుకి మనసుకి ఈక్వల్ ఉండకూడదు. ఎందుకంటే డబ్బుని సంపాదించింది మనిషిని సంపాదించిన డబ్బు అయితే కాదు. డబ్బు తినడానికి బతకడానికి ప్రతిదానికి డబ్బు కావాలి. డబ్బు లేకుంటే ఎవరు బతకలేరు. కాకపోతే డబ్బు ఈక్వల్లీ తీసుకొని డబ్బుతో బతకాలి, డబ్బుకు రెండాట్లకి ఒకే విలువ ఇవ్వడం చాలా తప్పు. డబ్బే ఇంపార్టెంట్ అనుకోకూడదండి. మనిషి అంటూ బాగుంటే ఎప్పుడన్నా డబ్బు సంపాదించుకోవచ్చు. ఏ రకంగా ఈ జనరేషన్లో ఇప్పుడు సంపాదించుకోవడం ఈజీ. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయంటే అసలు ఎంత ఘోరం అంటే కరోనా వ్యాక్సిన్ వల్ల బీభత్సంగాన హార్ట్ అటాక్లు, రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి చాలా వరకు. ఇప్పుడు ఫుడ్ కూడా ప్రాబ్లమేనండి. ఇప్పుడున్న జనరేషన్కి అప్పుడున్న ఫుడ్కి ఇప్పుడు డిఫరెన్స్ కదా. ఫుడ్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఆ ఫుడ్ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ తొందరగా వస్తున్నాయి. అందుకే పాతకాలం ఫుడ్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు అందరూ కూడానండి. అప్పుడు ఫుడ్లు కాకపోతే వ్యవసాయం ఉంటేనే ఫుడ్ దొరుకుతుందండి. వ్యవసాయం పండించే వాళ్ళకి విలువ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలండి. మనకు తినే ఫుడ్ దొరకాలంటే వ్యవసాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే. రానున్న రోజులు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వ్యవసాయం కూడా పెట్టుబడులు పెట్టడానికి సరిగ్గా పండక, వాటర్ తగ్గిపోయి పొల్యూషన్ వల్ల పంట తగ్గించేస్తున్నారండి చాలా వరకు వ్యవసాయం. అది మొత్తం అలా 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 తగ్గిపోతే మనకు ఫుడ్ కూడా ఉండదు కదండి తినడానికి. ప్రజెంట్ తింటున్నాం, ఆ ఫుడ్ కూడా దొరకదు కదా. అసలు వాళ్ళకి సపోర్ట్ చేసామంటే వ్యవసాయం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారండి. ఇంక ఈ సపోర్ట్ చేయకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకాలే తట్టుకోలేకేటంటే ఎందుకు వచ్చిన వ్యవసాయం. ఈ రోజుల్లో ఎక్కడ ఏ పని చేసుకున్నా డబ్బులు వచ్చేస్తున్నాయి కదని వ్యవసాయం చాలామంది మానేస్తున్నారండి. ఎంత కష్టపడినా వ్యవసాయంలో డబ్బులు ఏమి రావట్లేదు. ఈ బయట ఏ పని వర్క్ చేసుకున్నా కూడా మనకి వ్యవసాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనకు రానున్న రోజుల్లో ఫుడ్ అయితే దొరుకుతుందండి. ఇప్పుడు చేసే వాళ్ళన్నా ఉంటారు, లేదంటే సపోర్ట్ చేయకపోతే ఉండరండి. అసలు ఫుడ్డే దొరకదు. ఇంకా ముందుకినైతే చేసేవాళ్ళు వ్యవసాయం చెయ్యాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి వాళ్ళకి. ఏమంటారు ఫ్రెండ్స్? యాక్చువల్గా నేను మ్యాటర్ ఏంటంటే చెప్పాను కదా, చనిపోయిన ఆయన కోసం మ్యాటర్. డబ్బు ఇంపార్టెంట్ కాదండి ఎవ్వరికి కూడా. మనిషి పోయిన ఆయన మళ్ళీ తిరిగి రాడు. మనసు ఉంటే ఎంతో ఇలువిస్తారండి. నలుగురున్న మనసున్నా ఇలువిస్తారు. అదే ఎంత డబ్బున్న ఒక పర్సన్ ఉన్నారనుకోండి, డబ్బు విలువ అంటే బతకడానికి అవసరాలు తీరిపోతాయి తప్ప విలువ ఇవ్వరండి. అవసరాలు తీరిపోతాయి, డబ్బు ఉండవాలి, పని అయిపోతుంది, అవసరాలు తీరిపోతాయి, కానీ విలువ ఇవ్వరు. మన ఎదురు మాట్లాడకపోవచ్చు, వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు కదండి. చాలా చూశాను ఇలాంటి డబ్బుకి ఇంపార్టెంట్ ఇచ్చి ఫ్యామిలీలు దూరం పెట్టడం, రకరకాలు అన్నీ చాలా అంటే చూశానండి. ఒకళ్ళు సంపాదిస్తే నలుగురు తినేసి మోసం చేయడం. ఎక్కువ శాతం మిలిటరీ వాళ్ళు మోసం చేసేవాళ్ళు చూశానండి. మేము మిలిటరీ గారు చెప్తున్నాను, ఎక్కువ ఆర్మీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందండి ఎక్కడన్నా కానీ చాలా వరకు. అది ఇంట్లో వాళ్ళు కూడా డబ్బు కోసం పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు ఆ చనిపోయిన ఆయన ఫ్యామిలీ మెంబర్స్. అదైతే తప్పండి చాలా. ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్ ఈ విషయం మీద అయితే. ఇంకెక్కువ మాట్లాడకూడదు, ఈ టాపిక్ అయితే బాగోదు. ఇది గుంటూరు అండి. గుంటూరులో పర్సన్ అయినా చనిపోయిన ఆయన. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. అసలు టాపిక్ మాట్లాడేకైతే నాకు వేరే మాటలే రావట్లేదు ఫ్రెండ్స్. ఏదన్నా చెప్దామన్నా, ఏదన్నా మాట్లాడదామన్నా
బాధాకర విషయం కదండి. అందువల్ల నాకు అసలు మాటలే రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.